రీసెంట్‌గా ట్రంప్ గారు చేసిన కొన్ని హామీల గురించి, దీంట్లో పర్టిక్యులర్‌గా H1B వాళ్ళ గురించి, బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అసలు ఉండాలా ఇక్కడ? వెళ్ళిపోవాలా? ఏంటో పరిస్థితి అర్థం కాని వాళ్ళకి మీరేం చెప్తారు? సుప్రీం కోర్ట్ ఆఫ్ అమెరికా ఏమని చెప్పింది? చైనీస్ కపుల్ దే టుక్ అండ్ ఫైల్డ్ ఎ కేస్ ఇన్ సుప్రీం కోర్ట్ ఆఫ్ అమెరికా. ఆ వైఫ్‌కి ఫోన్ ఇవ్వకపోవడము అండ్ పేరెంట్స్‌తో మాట్లాడకపోవడం, పెళ్లి చేసుకున్న తర్వాత ఎట్లా పడితే అట్లా కొట్టడము ఇక్కడ తీసుకొచ్చి. సో ఇప్పుడు ఆ అమ్మాయి గాని, అబ్బాయి గాని ఎలా హ్యాండిల్ చేయాలి? ఆ సిచ్యువేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎందుకంటే ఇక్కడ ఎవరు తెలియదు కదా, సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చి ఉంటున్నాం. సో ఎలా? చాలా ఛానల్స్లో ఇచ్చాను, వాళ్ళు చూసి కాల్ చేస్తూ ఉంటారు ఇలాంటి కేసులు. సంవత్సరంలో మాకు ఒక 100 క్లయింట్స్ వస్తున్నారు. ఇలాంటి క్లయింట్స్ H4లో తీసుకొస్తున్నారు, స్టూడెంట్ వీసా F2లో తీసుకొస్తున్నారు. అంటే ఫిజికల్ అసాల్ట్, మెంటల్ అసాల్ట్, ఫైనాన్షియల్ అబ్యూజు అండ్ వీసా ఫ్రాడ్ అన్నిట్లలో వస్తాయి. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ విక్టిమ్స్ ఆఫ్ క్రైమ్ అండి. ఇప్పుడు మాకు ఈ రీసెంట్గా ఒక క్లయింట్ ఇక్కడ ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు, ఒక అబ్బాయిని. యాక్చువల్గా ఆమె ట్రాన్స్జెండర్ అయింది, గ్రీన్ కార్డ్ ఫైల్ చేసుకున్నాడు, ఆమెతోని సిటిజన్షిప్ కూడా ఫైల్ చేసుకున్నాడు. విజయవాడకు వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ కుర్రాళ్ళు బైసెక్షువల్, గేస్ అవుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే పేరెంట్స్కి డూ సమ్ రీసెర్చ్ ఆన్ దెమ్. అంటే వాళ్ళు వర్క్ దగ్గరే ఈయన మంచి కంపెనీలో పనిచేస్తున్నాడు, ఆ పక్కన వర్క్ కొలీగ్తోనే తెలుసుకోవడం కాకుండా, కొంత అమెరికాలో ఇక్కడ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఒక ₹1,00,000 2,00,000 ఖర్చు పెడితే వాళ్ళు మీకు అన్ని ఇన్ఫర్మేషన్ తెచ్చిస్తారు.